ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అంటేనే అబ్బా ఇప్పుడు అది టేస్ట్లెస్ చండాలంగా ఉంటుంది అనే ఫీలింగ్ ఉండే నాకు రాగి పిండితో లైఫ్లో ఫస్ట్ టైం ఒక హెల్దీ యమీ బ్రేక్ఫాస్ట్ తయారు చేశాను. నాలాగా రాగి పిండికి ఒక నెగిటివిటీ ఉన్న వాళ్ళందరూ కూడా ఇది ట్రై చేయొచ్చు. నాకు నచ్చిందంటే మీకు కంపల్సరీ నచ్చుతుంది. ఇక నా సోదాపి మ్యాటర్లోకి వస్తే సింపుల్గా 1 కప్పు సూజీ రవ్వ, 1 కప్పు రాగి పిండి, 1 కప్పు పెరుగు అండ్ 1 కప్పు నీళ్ళు ఇవన్నీ పోసి కొంచెం ఉప్పేసి బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకున్న పిండిని 1 గంట నాననివ్వండి. మీ పెరుగు పుల్లటి పెరుగు అయితే గంటన్నర సరిపోతుంది. ఫ్రెష్ పెరుగు అనుకోండి నైట్ పడుకునే ముందు నానబెట్టేసి పొద్దున్నే మిక్సీకి పట్టేసుకోవచ్చు. మిక్సీ పట్టే ముందు దానిలో కొంచెం జీలకర్ర అండ్ 1 కప్పు అటుకులు వేసి కూడా మిక్సీ పట్టుకోండి. అప్పుడు కొంచెం మెత్తగా వస్తాయి. బ్యాటర్ మనకి ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కొంచెం వాటర్ అడ్జస్ట్ చేసుకొని మిక్సీ పట్టుకోండి. అండ్ ఈ బ్యాటర్లో మనం ఒక తాలింపు యాడ్ చేస్తాం. ఆ తాలింపు ఏం లేదు, జస్ట్ ఉల్లిపాయల తాలింపు అనమాట. యాజ్ యూజువల్ తాలింపు దినుసులన్నీ వేసేసుకొని అందులో కరివేపాకు, ఇంగువ, సన్నగా తరిగిన అల్లము, నిండుగా ఉల్లిపాయలు అండ్ పచ్చిమిర్చి. ఇక్కడ నా దగ్గర పచ్చిమిర్చి లేదు, నేను పచ్చిమిర్చి పేస్ట్ చేసుకొని పెట్టుకుంటాను, అది వేసుకొని కలుపుతున్నాను. సో ఇవన్నీ మంచిగా బ్రౌన్ కలర్లో వేగిన తర్వాత వీటన్నిటిని తీసి మన బ్యాటర్లో కలుపుకోవడమే. ఈ మిశ్రమాన్ని అంతటిని బ్యాటర్లో వేసుకొని ఉప్పు వేసుకొని అండ్ కొంచెం బేకింగ్ సోడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే, సింపుల్గా మన బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు పక్కన ఇలాంటి తాలింపు గిన్నె ఒకటి పెట్టుకొని అందులో ఈ బ్యాటర్ని వేసుకొని మనం కాల్చుకుందాము. మీరు కావాలంటే దోశ ప్యాన్ కూడా వాడుకోవచ్చు. ఇవైతే షేప్ బాగుంటుంది రౌండ్గా అని చెప్పి నేను ఇది వాడుతున్నాను. ఫస్ట్ ఇందులో కొంచెం ఆయిల్ వేసి కొంచెం గ్రీజింగ్ చేసుకోవాలి. గ్రీజింగ్ అయిపోయిన తర్వాత బ్యాటర్ని ఇందులో వేసుకొని మంచిగా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి కాల్చుకోవాలి. అప్పుడే లోపలంతా బాగా ఉడుకుతాయి. తొందరపడి హై ఫ్లేమ్లో కాల్చారనుకోండి పిండి లోపల ఉడకదు, చండాలంగా వస్తాయి. పడిన శ్రమ అంతా వృధా అయిపోతుంది. ఇలా 2 వైపులా ఆయిల్ వేసి చక్కగా ఎర్రగా కాల్చుకోవాలి. అండ్ ఫస్ట్ టైం మనం మూత పెడతాము, నెక్స్ట్ టైం తిరిగి తిప్పిన తర్వాత మూత పెట్టిన అవసరం లేదు. ఇలా 3-4 కాల్చుకొని పక్కన యమ్మీ రోటి పచ్చడి, టొమాటో పచ్చడితో తింటే ఉంటుంది. ఆహా మై లార్డ్ రంగా, అదనమాట సంగతి. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో, అసలు నచ్చిందో లేదో చెప్పండి, సరేనా? ఉంటాను. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.